మెయిన్లీ బయట జంక్ ఫుడ్ అనేది ఆ బాడీ అని మనకు కంఫర్టబుల్ అవుతుంది. టైమ్ టు ఆర్నోల్. చలో షోల్డర్స్ పంప్ చెప్పాలంటే నాకు ఇక కొంచెం చిరాకు ఉంది. వాళ్ళని ఏవి అద్దో చూస్తే నాకు కొంచెం చిరాకు ఉంటుంది. సపోర్ట్ చేయని నేనైతే పెడతాను. బాయ్స్లో మనకు షోల్డర్ ఉంటుంది ఒకటి ఇచ్చే. హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన న్యూ జిమ్ వచ్చేసి మనం చూద్దామని చెప్పి అనుకుంటున్నా. చిన్న షార్ట్ అండ్ స్వీట్ వీడియో వర్కౌట్ వచ్చేసి ఈరోజు షోల్డర్ ఉంటుంది. షోల్డర్ అండ్ 4 hours లైట్గా. లెట్స్ గో. మన జిమ్ వచ్చేసి నేను చూపిస్తూ ఉంటాను. స్టేట్ జిమ్ మాత్రం వేరే అడ్వాన్స్ విషయన్స్ ఉన్నాయి కదా. న్యూ జిమ్ అంటే మన ఫిట్నెస్ 24 జిమ్ ఇది. లెట్స్ గో చూద్దాం. ఇక మన ఎట్లుంటుంది అని ఫెసిలిటీ మొత్తం వేరే ఉంటుంది. ఫస్ట్ కూడా మన కృపాబాయ్ ఒకసారి ఫేస్ లాక్ ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఆగానే ఫేస్ లాక్ మనది ఐడెంటిఫై అవుతుందా కదా? అయిందా? మన ప్రణయ్ ఏడికైనా మన ప్రణయ్ని మనం మిస్ అవుతలేము. ఇగో మన లవర్ పైన ఇగో మజిల్ బ్లేజ్ ఒకటి, ఐసోలేట్ ఏదో ఒకటి ఉంటుంది ఇక్కడ. ఇక మిగతా సరుకు సామాన్లు అన్నీ ఇన్నే ఉన్నాయి. వామప్ రూమ్ వచ్చేసి మనకు నార్మల్గానే ఉంటుంది. వచ్చి వామప్ మ్యాట్స్ ఇవన్నీ. చలో వామప్ అయిపోయినాక మన వర్కౌట్ ఏందో మీకు చూపిస్తా. స్టే ట్యూన్. లెట్స్ గో. ఇది మన న్యూ జిమ్. మన వర్కౌట్ ఏందో మరి మీకు కూడా చూపిస్తాం. మన వర్కౌట్ మధ్యలో మీకు స్ప్లిట్ టైం ఉంటుంది, ఫన్ ఎలా ఉంటుంది, మీరు మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. స్టే ట్యూన్ మరి దిస్ ఛానల్ అండ్ బ్లాగ్. దిస్ ఇస్ మై అవర్ కృపాబాయ్. బల్కింగ్ సిరీస్ మనవాడు వెయిట్ లాస్, మనది లీన్ బల్కింగ్ సిరీస్ నడుస్తుంది. చూద్దాం ఎలా అవుతుందో, ఇలా కాబోతుందో. మీరు మాత్రం మనల్ని సపోర్ట్ చేస్తానో చేయడో నాకు అర్థమవుతుంది, కానీ నేనైతే పెడుతూ ఉంటాను. వర్కౌట్ వచ్చేసి మనకు షోల్డర్ 4 arm వర్కౌట్ ఉంది. మన బాడీలో షోల్డర్ అనేది కొంచెం వీక్ ఉంటుంది. మన బాయ్స్లో మనకు కావాల్సిన మెయిన్ పార్ట్స్ అనేవి కొన్ని ఉంటాయి. షోల్డర్ ఉంటుంది ఒకటి, చెస్ట్ ఒకటి, అండ్ బ్యాక్. ఈ 3 parts మెయిన్గా ఉండాల్సింది అబ్బాయిలకు. మన కృపాబాయికి అయితే అన్నీ ఉన్నాయి చూడండి. మనకు ఏవి కావాలని ఏవి అద్దో అవన్నీ ఉన్నాయి మన దగ్గర. వీటి కోసం కష్టపడుతుంటే దింపాలని చెప్పి రాత్రనగా పగలన్నాక చాలా 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 కష్టపడుతూ ఉంటాడు. కష్టం పడుతూ ఉంటాడు. మళ్ళీ అటు అవి వేసేది కూడా అవి కూడా వేస్తూ ఉంటాడు. అవి చాలా నా వర్కౌట్స్ పెట్టేంత నా ఎన్ని వెరిషన్ చేస్తానో బాగా షోల్డర్కి పైకి అవి కూడా పెట్టి చూపిస్తూ ఉంటాను నేను. వెయిట్ అండ్ వాచ్. డోంట్. ఇది మన మిర్రర్ కనిపిస్తే మనం ఏం చేస్తాం, మనం ఫ్లెక్స్. మిర్రర్ కనిపించినప్పట్లో మనం ఫ్లెక్స్ చేయకుండా ఉండదు. ఇట్స్ టైమ్ టు ఫ్లెక్స్. ఇట్రా నాకు బ్యాండ్ జిమ్కి డాన్. నాకు కొంచెం బ్యాండ్ ఇప్పిస్తే కొంచెం పుణ్యం ఉంటుంది. ఇప్పి మరి రీల్ ఆపేసిన ఏం లేదా. guys 12.5 plus 12.5 barbell plus చూద్దాం ఎలా వస్తుందో. డెల్ట్ మనం వీక్ ఉంటాయి కదా, మనం వేరేది కొడుతున్నాం. లెట్స్ సీ ఎలా వస్తుంది. సూపర్ సెట్. చలో షోల్డర్స్ పంప్ ఎలా వచ్చినాయో చూద్దాం ఒకసారి. మన ప్రజెంట్ షోల్డర్స్ కండిషన్, నా బాడీ కండిషన్. డైట్ లేదు, వితౌట్ డైట్ కూడా ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది అనుకుంటున్నా. డైట్ వచ్చేసి ఒక 1 month నుంచి ప్రాపర్ డైట్ లేదు. చూద్దాం ఈ డైట్. షోల్డర్స్ పూర్తిగా కాలేదు మన వర్కౌట్ కూడా. జస్ట్ ఎలా వచ్చినా చూద్దామని చెప్పి షోల్డర్స్ కొంచెం చెక్ చేసుకొస్తే మొత్తం బల్కింగ్ సిరీస్ వీడియో చాలా చేయబోతున్నా. వెయిట్ అండ్ వాచ్. సీ గైస్, మన బాడీలో వచ్చేసి వీక్ పాయింట్స్ 2 ఉన్నాయి.
అది మీకు కూడా చెప్తా. ఫస్ట్ వన్ వచ్చేసి అప్పర్ చెస్ట్ అండ్ షోల్డర్. ఇక్కడ కొంచెం ఇంబ్యాలెన్స్ ఉంటుంది. మొత్తం లీన్ ఉంది బాడీ. చూస్తే నాకే కొంచెం చిరాకు ఉంటుంది. బట్ మనం పుష్ చేస్తూ ఉండాలి మన డైట్ కొంచెం మన కన్సిస్టెన్సీగా ఉంటే వెళ్ళకపోతుంది బల్కింగ్ సిరీస్. చెప్పాలంటే నాకు నాకు చెప్పుకోవాలంటే కొంచెం చిరాకుగా ఉంది. టూ మచ్ డిక్రీజ్ అయిపోయింది మన ఫ్యాట్. అంటే మన బాడీలో ఉన్న మజిల్ అంతా ఫసక్ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేయాలి, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఏదైనా చేద్దాం. ఒక డైలాగ్ ఉంటుంది కదా, రోలెక్స్ సంథింగ్ ఏదో, మళ్ళీ స్టార్ట్ చేస్తా స్క్రాచ్ నుంచి అని చెప్పి సంథింగ్ ఏదో. అది మనకి ఇప్పుడు వర్తిస్తుందేమో అని చెప్పి అనిపిస్తుంది. చేద్దాం మనం కూడా స్క్రాచ్ నుంచి. ఏది ఉన్నా మన దగ్గర నాలెడ్జ్ అయితే ఉంది, ప్రాపర్ డైట్ అండ్ వర్కౌట్తో పాటు మనం స్టార్ట్ చేద్దాం. ఎలా వస్తుందో పికప్ అవుతుందో మన బాడీ కండిషన్ ఇప్పుడు. ఎందుకంటే మొత్తం వింటర్ ఆర్క్ అనేది, రైనీ సీజన్ తర్వాత వింటర్ ఆర్క్, చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. మజిల్ అనేది రికవర్ కాదందుకు. లెట్స్ గో. ఈ మన జర్నీలో మీరు మనకు సాధిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా. నాతో పాటు మీకు కూడా నా నాలెడ్జ్ ఎంత ఉందో షేర్ చేస్తూ ఉంటా. డైలీ బ్లాగ్స్ ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో కూడా పెడుతూ ఉంటా. లెట్స్ గో. ఈ సిరీస్ అనేది మనకు కంపల్సరీ నేను చెప్తున్నా స్టార్ట్ చేయబోతున్నా. వెయిట్ అండ్ వాచ్. మీరు మాత్రం స్టే ట్యూన్. చలో మన మజిల్ ఎలా అంటే నాకు బాడీలో నాకే కొంచెం ఇక చెప్పే అవసరం లేదు, చిరాకు లేస్తుంది అన్నట్టు. యా, అన్నిటినీ మనం కంట్రోల్లో పెట్టి బాడీ మనకి కొంచెం కంట్రోల్ ఉంది. లెట్స్ గో. ఏమవుతుందో వాచ్. ఏమో అంటున్నా ఇంతకుముందు ట్రైసెప్ చెప్పాడు. ట్రైసెప్ ఫ్లెక్స్ చేయరా ట్రైసెప్. చూడండి గ్యాస్, మనోడు ఎట్లా అంటే అయ్యో చెప్పకుండా చేయకుండా మనోడు మొత్తం వేసేస్తున్నా. ఇదేంది ఎప్పుడు తీసుకున్నావు? నాకు తెలియదు బ్రో, నాకు తెలియదు గ్యాస్ మనోడు ఎట్లా వాడుతున్నావు ఏమో. కానీ నేను గివే అండి, గివే అయితే డిక్రీజ్. మనం వెయిట్ లాస్ వచ్చేసి మనం మొత్తము వేరే కాప్స్ అంట. కాప్స్ ఉంటలే అంటే మనం డైరెక్ట్ ఏం చేస్తున్నా అర్థమవుతుంది కానీ కాప్స్ ఉంటలే అని చెప్పి ప్రజెంట్ కండిషన్ మొత్తం దిగింది. పంపు కూడా పంపు చెస్ట్ పంపా షోల్డరా బ్యాకా పంపు. ఇక ఫ్లెక్సింగ్ చేసే టైం వచ్చేసింది మాది అన్నట్టు. అరే ఇక చూడు మన బాడీ కొంచెం కట్టింగ్ అని వేసిండు అనుకో ఫా అయిపోతుంది అనుకో. ఇక మజిల్ గెయిన్ అవుతుంది. చూద్దాం మన ఈ సిరీస్లో ఏమవుతుందో ఏం కాబోతుందో. నా బాడీ కొంచెం ఫ్లెక్సింగ్ చేస్తాను. ఏమంటా అవునా కదా, పంప్ వచ్చింది కదా. పంప్ అనేది మనకు వర్కౌట్ అయ్యేదాన్ని పంప్ ఉంటుంది. ఈ షోల్డర్ ఎంత కొట్టినా కానీ షోల్డర్ మాత్రం ఇంత గ్యాప్ ఉంటుంది. పార్క్ అయ్యేటట్టు ఇంత గ్యాప్. ఇది ఒక ఇంబ్యాలెన్స్ ఉంది, చెక్ చేయాలా. చెస్ట్ కొంచెం అప్పర్ చెస్ట్ వీక్ ఉంటుంది, షోల్డర్ వీక్ ఉంటుంది. ఇంకోటి నీకేమనిపిస్తుంది నా బాడీలో ఏది వీక్ అనిపిస్తుంది నువ్వు చెప్పు ఒకసారి జెన్యూన్గా. బల్కింగ్ చేయాలా ఇప్పుడు ప్రజెంట్ నీకు ఏమనిపిస్తుంది కండిషన్లో? బల్కింగ్ చేయాలంటావు. బల్క్ కంపల్సరీ. ఏం బయటకు వెళ్తాయి? ఓకే, యాప్స్ అనేది విజిబుల్ అవుతున్నాయి. ఓకే, ఇక మన భయ అయితే చెప్తుండే బల్క్ అయితే కావాలని చెప్పుకుంటున్నా. నా మైండ్లో కూడా అదే ఉంది. కొన్ని మీల్స్ అనేవి కొంచెం మనం ఎక్కువ యాడ్ చేస్తూ ఉండాలా. మీరు కూడా కొంచెం కామెంట్లో ఏం చేయాలనో ఏం చెప్తారో నాకు కొంచెం వినాలని ఉంది. ఎలా బల్కింగ్ చేయాలనో ఏం చేయాలనో కొంచెం కామెంట్లో కొంచెం హెల్ప్ చేయండి కదా. మీరు కూడా చూస్తున్నారు కానీ షేర్ చేయండి కొంచెం. ఏంది ఇది మనం అనుకుని కొంచెం షేర్ చేయండి ప్లీజ్. కామెంట్లో కూడా చెప్పండి. డోంట్ ఏమో కదా ఏంది అట్లా ఊపు బక్క. యా 2 లెట్స్ గో. న్యూ జిమ్, న్యూ సెటప్ అంతా మనది వేరు ఉంటుంది అన్నట్టు ఇప్పటిగా. లెట్స్ గో. మన ఏంది ఇది రనే ఫ్లెక్స్. మన డైలీ ఇంట్లో మనం జిమ్కి పోకుండా కానీ ఇట్లాంటిది ఒకటి వంకొని మనం దీన్ని మేనేజ్ చేస్తూ ఉండాలా. మన ప్రణయ్ చెప్తూ ఉంటాడు చూడండి,
మొత్తం బాడీ ఒకటి డే బై డే మన ఫేస్ వచ్చేసి చాలా గ్లో అవుతున్నది అందంగా. అండ్ చెప్పే అవసరం లేదు, వేరే హ్యాండ్సమ్ అని నేను అనుకుంటున్నా. అలా మెయింటైన్ చేస్తే అలా ఉంటుంది. ఓన్లీ బయట జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తే మన బాడీ అని మన కంట్రోల్లో ఉంటుంది. ఏదైనా A to Z మన బాడీ అని కంట్రోల్లో ఉంటుంది. అది మాత్రం మైండ్లో పెట్టుకొని ఉంటే బెటర్. ఫేస్ మారుతుంది, బాడీ మారుతుంది, అన్నీ మారుతాయి, హెయిర్ కూడా మారుతుంది. ఓకేనా, ఇది సీక్రెట్.